కాకులు పావురాలు ఇంట్లోకి రావడం మంచిదేనా? వాటి రాక దేనికి సంకేతం? భారతదేశంలో వాస్తుశాస్త్రాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఈ ట్రెడిషనల్ హిందూ సిస్టమ్ ప్రకారం ఏది మంచి ఏది చెడు అనేది అంచనా వేస్తారు. వాస్తుశాస్త్రం తప్పకుండా చేయకూడని ఎన్నో చర్యలను సూచించింది. వాటిలో పక్షి గూడుకు సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో పక్షి గూడును చాలా శుభప్రదమైనదిగా, అదృష్టం తెచ్చి పెట్టేదిగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో ఉన్న పక్షి గూడును నాశనం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షులలో పిచ్చుకలు మరింత శుభప్రదమైనవి. వాటి గూళ్ళు 10 రకాల వాస్తు దోషాలను తొలగిస్తాయి. పిచ్చుకలు ప్రేమ, ఆనందం, సామర్థ్యాన్ని పెంచుతాయి. అనేక హిందూ దేవతలకు వివిధ రకాల పక్షులను వాహనాలుగా పరిగణిస్తారు. కార్తికేయ భగవానుడికి నెమళ్ళు, సరస్వతీదేవికి హంసలు, విష్ణువుకి గరుడ, శనిదేవునికి కాకులు, తల్లి లక్ష్మికి గుడ్లగూబలు మొదలైనవిగా వాహనాలుగా పరిగణిస్తారు. ఈ పక్షులను దేవతలతో పాటు పూజిస్తారు. అందుకే వాటిని ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే అన్ని పక్షులు ఇంటికి మంచి చేయవు. కొన్ని పక్షుల ప్రవర్తన దిశను బట్టి ఇంటిలోని సభ్యులకు కీడు చేయవచ్చు. ఉదాహరణకు కాకులను పూర్వీకులు దేవతల దూతలుగా పరిగణిస్తారు. కాకుల రాక ప్రకారం వివిధ అర్థాలను వాస్తుశాస్త్రం చెబుతోంది. ఉదయాన్నే కాకి ఇంటికి వచ్చి పైకప్పు మీద వాలితే త్వరలో అతిథి వస్తారని అర్థం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురైతే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం. కానీ కాకులు ఇంటికి పెద్ద సంఖ్యలో వస్తే అది చెడుకు సంకేతం. ఇంటిలోని సభ్యులకు ఏదైనా దురదృష్టకరం జరగవచ్చని ఈ కాకుల రాక సూచిస్తుంది. ఇంట్లో కాకి దక్షిణాభిముఖంగా కూర్చొని కావు కావు అంటూ అరిస్తే పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భాలలో కాకిని శాంతింపజేయడానికి ఆహారం, నీరు అందించాలి. ఇళ్లలో కాకులు తర్వాత ఎక్కువగా కనిపించే పక్షి పావురం. పావురాలను సంపద దేవత అయిన లక్ష్మీదేవి భక్తులుగా పరిగణిస్తారు. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటికి వచ్చే పావురాలకు రోజు ఆహారం పెట్టాలి. పావురాలకు ఆహారం అందిస్తే జాతకంలో రాహు, బుధ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగిపోతాయి. అలాగే స్ట్రెస్ నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇంట్లో పావురం గూడు కట్టుకుంటే అది శుభసూచకం కాదు. పావురం గూడు ఇంటికి దురదృష్టాన్ని, నష్టాన్ని తెస్తుందని చెబుతారు. అందువల్ల వీలైనంత త్వరగా గూడును తొలగించాలి. ఆ గూడును నాశనం చేయకుండా జాగ్రత్తగా వేరే ప్రాంతానికి తరలించాలి. ఈ విధంగా దురదృష్టాన్ని నివారించవచ్చు. పావురాలకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.